श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने। శ్రీరామనామవరానన ఓం నమ ఇతి. భక్తులందరికీ స్వాగతం. మనము నిన్నటి తరగతిలో షణ్ముఖోత్పత్తి గురించి వివరంగా తెలుసుకున్నాం. ఈ విషయాలన్నీ ఎప్పుడు జరుగుతున్నాయి? విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణులను మిథిలా నగరానికి తీసుకువెళ్తూ ఉన్నప్పుడు గంగా నదిని దాటుతూ ఉన్నారు. అలాంటి సందర్భంలో రాముడు అడిగారన్నమాట విశ్వామిత్ర మహర్షిని, మహానుభావ, ఏమిటి గంగా నది, దీని యొక్క చరిత్ర ఏంటి అని అడిగినప్పుడు అప్పుడు విశ్వామిత్ర మహర్షి వీటన్నిటి గురించి వివరంగా తెలియజేస్తున్నారు. సో అందులో భాగంగా నిన్న మనము షణ్ముఖోత్పత్తి గురించి తెలుసుకొనున్నాము. ఈరోజు గంగావతరణం గురించి మనము చర్చిద్దాం. ఆ విధంగా షణ్ముఖోత్పత్తి యొక్క ఫలశ్రుతి చెప్పిన తర్వాత విశ్వామిత్ర మహర్షి ఈ విధంగా చెప్తున్నారు. రామ, మీ వంశంలో పూర్వం సగరుడు అనేటువంటి చక్రవర్తి ఉండేవాడు. ఆయనకు 2 భార్యలు. అంటే ఆయనకు దక్షిణ నాయకత్వం, ఒకరికన్నా ఎక్కువ భార్యలు ఉంటే ఆ విధంగా దక్షిణ నాయకత్వం అని అంటారు. ఆ విధమైనటువంటి సగర చక్రవర్తికి ఆయన చాలా పరమ ధర్మాత్ముడు, ఎంతో ధర్మబద్ధంగా జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఆయనకు 2 భార్యలు. మొదటి భార్య పేరు కేసిని, ఈమె విదర్భరాజు యొక్క కుమార్తె. రెండవ భార్య పేరు సుమతి, ఈమె కశ్యప ప్రజాపతి యొక్క కుమార్తె. అయితే ఈ కశ్యప ప్రజాపతికి ఇంకొక మారు పేరు కూడా ఉంది, ఆ పేరు అరిష్టనేమి. మొదటి భార్య అయినటువంటి కేసిని చాలా చక్కగా ధర్మాన్ని అనుష్ఠిస్తూ ఉండేది, సత్యాన్నే మాట్లాడుతూ ఉండేది. రెండవ భార్య అయినటువంటి సుమతి చాలా లావణ్యవతి, సౌందర్యవతి. ఈ విధంగా 2 భార్యలతో సగర చక్రవర్తి చాలా సంతోషంగా జీవిస్తూ ఉన్నారన్నమాట. ఆ విధంగా ఉన్నారు. కానీ మనం గమనిస్తే ఇక్కడ ఇక్ష్వాకు వంశంలో ఉన్నటువంటి చక్రవర్తులకు చాలామందికి దిలీపుడు, సగరుడు, దశరథ మహారాజు వీళ్ళందరికీ కూడా సంతానం లేక బాధపడ్డం మనము గమనిస్తాం. ఆ విధంగా ఇక్కడ ఈ ఇక్ష్వాకు వంశానికి చెందినటువంటి సగర చక్రవర్తికి కూడా సంతానం అనేది లేదు. ఆయన దాని గురించి చాలా బాధపడుతూ తర్వాత ఆయన అశ్వమేధ యాగాన్ని చేస్తారన్నమాట అని చెప్తారు. చెప్తూనే రాముడు అడుగుతారు, మహానుభావ, మరి మా పూర్వీకులైనటువంటి సగరుడు ఏ విధంగా అశ్వమేధ యాగాన్ని చేశారు, నాకు చాలా వివరంగా చెప్పండి అని ఎంతో కుతూహలంగా అడుగుతారనమాట. మనం ఇక్కడ ఈ విషయాన్ని ఒకటి గమనిస్తే చూడండి, రాముడు తన వంశ చరిత్రను గురించి తెలుసుకోవడానికి ఎంతో కుతూహలంతో ఉన్నారు. వాళ్ళు చేసినటువంటి గొప్ప గొప్ప విషయాలు ఏంటి అని తెలుసుకోవాలని. కానీ ఇప్పుడు మనం ఆధునిక కాలంలో చదువు అంటే కేవలం పుస్తకం మాత్రమే. ఆ పుస్తకంలో ఏముందో అది చదవడము, వల్లెవేయడము, దాన్ని పరీక్షల్లో రాయడము, అంత మాత్రమే. కానీ కనీసము మనమేంటి, మన పూర్వీకులు ఎవరు, లేదా మన తల్లిదండ్రులు చెప్తుంటారు, మేము చిన్నప్పుడు ఇలాగా కష్టపడి పెరిగాము, చాలా దరిద్రంలో ఉన్నాము, మనం చూస్తూ ఉంటాం. ఎవరైనా చెప్పాలని ప్రయత్నం చేస్తే అసలు వాళ్ళు శ్రద్ధగా వినడానికి కూడా ఇష్టపడరనమాట. ఎవరైనా బంధువుల గురించి తెలుసుకోవాలని కానీ ఎవరైనా వచ్చారనుకోండి, వెంటనే లేచి బెడ్రూమ్లోకో పక్కన రూమ్లోకి వెళ్ళిపోవడం, వాళ్ళ లోకంలో వాళ్ళు సెల్ ఫోన్లో ఉండడం, ఇలా చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళకు అలాంటి శ్రద్ధ అనేది కనిపించదు. ఇప్పుడు పిల్లలు ఎలా ఉన్నారంటే, ఒక పౌల్ట్రీలో కోళ్ళు ఏ విధంగా పెరుగుతున్నాయో అలా ఉన్నారనమాట. మనం పౌల్ట్రీ ఫామ్లో చూస్తాం, పక్కనే కోళ్ళన్నీ ఉంటాయన్నమాట, బాయిలర్ కోళ్ళు. అవి అక్కడే పుడతాయి, అక్కడే పెరుగుతాయి, అక్కడే ఆహారం తీసుకుంటాయి, అక్కడే విసర్జిస్తాయి, అక్కడే గుడ్లు పెడతాయి. ఇంకా తర్వాత వాటి జీవితం ముగిసిపోతుంది. అలాగా ఇప్పుడు పిల్లలు ఎలా ఉన్నారంటే,
పిల్లలు కూడా మనము చాలా స్కూళ్ళల్లో చూస్తూ ఉంటాము. కొంచెం పేరు వచ్చిన స్కూళ్ళల్లో మనం గమనించినామంటే 30 మంది ఉండాల్సిన చోట 60 మందిని కూర్చోబెడతారు. కూర్చోబెట్టి బాయిలర్ కోళ్ళ మాదిరి వాళ్ళు కూడా కదలకుండా ఉంటారనమాట. అక్కడక్కడే కదులుతూ ఉంటారు. పొద్దున 6కు వెళ్తే సాయంత్రం 8 వరకు కూడా వాళ్ళు చదువుతూనే ఉంటారు. అంటే చదవడం అనేది తప్పని కాదు, కానీ సంస్కారం లేని చదువు చదవడం అనేది తప్పే. దానివల్ల మనకు కాలం అనేది వ్యర్థమవుతుంది, కానీ ఎలాంటి ఉపయోగము ఉండదు. దీని గురించి మనము ముందు క్లాసుల్లో వివరంగా చర్చించుకొని ఉన్నామన్నమాట. కాబట్టి ఈ విధంగా వివరంగా చెప్పమని అడిగేసరికి విశ్వామిత్ర మహర్షి చాలా సంతోషపడి ఆయన యొక్క శ్రద్ధకు సంతోషపడి మళ్ళీ ఇలా చెప్పడం ప్రారంభించారనమాట. అయితే సగరుడు తపస్సు చేస్తున్నాడు. తపస్సు చేయడం కోసమని ఆయన తన 2 భార్యలతో కలిసి భృగు ప్రస్రవణము అనేటువంటి ఒక ప్రదేశానికి వెళ్తారు. ఆ ప్రదేశము హిమవత్ పర్వత ప్రాంతం పాదం దగ్గర ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ముగ్గురు తపస్సులో నెలకొంటారు. ఆ విధంగా వాళ్ళ యొక్క తపస్సుకు మెచ్చి భృగు మహర్షి అక్కడ దర్శనమిస్తారు. చూడండి, ఇక్కడ సగరుడు భృగు మహర్షి గురించి తపస్సు చేశాడు, బ్రహ్మ గురించి కాకుండా. ఎందుకు అంటే మహర్షులకు కూడా దేవతలకు ఉన్నటువంటి శక్తితో సమానమైన శక్తి ఉంటుంది. కాబట్టి ఆయన భృగు మహర్షి గురించి తపస్సు చేశారు. ఆయన ప్రత్యక్షమయ్యారు. ఏం కావాలి అని అడగలేదు, ఎందుకంటే ఆయనకు తెలుసు వీళ్ళు ఎందుకోసమని తపస్సు చేశారు అని. కాబట్టి ప్రత్యక్షం అవ్వంగానే ఆయన చెప్తున్నారనమాట, చక్రవర్తి మీకు ఏం కావాలో నాకు తెలుసు. కాబట్టి మీకు ఒక భార్య యందు బహుసంతానము, ఇంకొక భార్య యందు వంశంకరుడు అయినటువంటి ఒక కొడుకు జన్మిస్తాడు అని చెప్తారు. చెప్పి తథాస్తు అని అంటారు. ఆ మాట వినంగానే అక్కడ ఉన్నటువంటి 2 భార్యలకు కుతూహలం ఎక్కువ అవుతుందన్నమాట. మరి మా ఇద్దరిలో ఎవరికి 60,000 మంది సంతానం కలుగుతారు, ఎవరికి వంశంకరుడు జన్మిస్తాడు అని వాళ్ళు కుతూహలంతో చక్రవర్తిని అడగమంటారనమాట ఆ ఋషిని. అప్పుడు ఆ మాటలు విని భృగు మహర్షి చెప్తారు, నేను చెప్పడం ఎందుకమ్మా, మీరే అడగండి, మీకు ఎవరు కావాలి మీ ఇద్దరిలో అని అడుగుతారు. అడిగితే అప్పుడు పెద్ద భార్య అయినటువంటి కేశిని అడుగుతుంది, నాకు వంశంకరుడైనటువంటి పుత్రుడు కావాలి అని అడుగుతుంది. ఆయన తథాస్తు అంటాడు. ఇంకా 2వ భార్య అయినటువంటి సుమతి, నాకు ఎలాంటి పిల్లలు కావాలంటే అత్యుత్సాహం కలిగిన పిల్లలు, కీర్తి గడించేటువంటి 60,000 మంది పిల్లలు కావాలి అని అడుగుతుంది. ఆయన తథాస్తు అని చెప్పి వెళ్ళిపోతారు. మరి వీళ్ళందరూ సంతోషంగా ఇంకా పుత్రులు జన్మిస్తారని తిరిగి వచ్చేస్తారు. వచ్చిన తర్వాత కౌశినికి ఒక అబ్బాయి పుడతారు. ఆ అబ్బాయి పేరు అసమంజసుడు. ఇంకా 2వ భార్య అయినటువంటి సుమతికి 60,000 మంది పిల్లలు పుట్టాలి కదా. ఆమె ఒక పెద్ద పిండమునకు జన్మనిస్తుందన్నమాట. ఆ పిండం ఎలా ఉంటుందంటే తేనె పట్టు ఉన్నట్టు ఉంటుంది. అన్ని చిన్న చిన్న గదులు ఉండి ఒక్కొక్క గదిలో ఒక్కొక్క పిల్లవాడు ఉంటాడు. అంటే పూర్తిగా ఎదిగి ఉండరన్నమాట. ఆ పిల్లల్ని దాదులు అంటే ఆయాలు అంటాం కదా, వాళ్ళు నేతి కుండలలో ఉంచి పెంచుతారు. మనం ఎలాగైతే ఇప్పుడు అనుకుంటాం కదా, ప్రీ మెచ్యూర్డ్ బర్త్ జరిగింది, ప్రీ మెచ్యూర్డ్ బేబీ అని, ఆ విధంగా అన్నమాట. పూర్తిగా ఎదగకుండా ఉన్నటువంటి పిల్లలు పుడితే వాళ్ళని దాదులు నేతి కుండలలో ఉంచి పెంచుతారు. ఆ విధంగా అసమంజసుడు ఈ 60,000 మంది పిల్లలు పెరిగి పెద్దవుతూ ఉంటారు. అయితే అసమంజసుడు ఒక విచిత్రమైన ప్రవర్తనను కలిగి ఉంటాడనమాట. ఆయన ఏం చేస్తాడంటే ఊళ్ళోకి వెళ్ళి పిల్లలందరినీ మనం ఆడుకుందాం రండి అని తనతో పాటి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి అక్కడ సరియు నది దగ్గర నీళ్ళల్లో ఆడుతూ ఆడుతూ వాళ్ళని అక్కడ ముంచి చంపేస్తాడనమాట. అది ఆయనకు అదొక రాక్షస స్వభావం, అదొక ఆనందం. మరి ఆ విషయాన్ని గమనించినటువంటి నగర ప్రజలందరూ వెళ్ళి చక్రవర్తికి మొరపెట్టుకుంటారు. అప్పుడు ఆయన చాలాసార్లు మందలిస్తాడు, ఇలా చేయడం తప్పు, అలా చేయకూడదు అని వివరిస్తాడు. అయితే అసమంజసుడు తన ప్రవర్తనను మార్చుకోడు. అతనికి పెళ్ళి అవుతుంది, ఒక కొడుకు కూడా పుడతాడు. ఆ కొడుకు పేరు అంశుమంతుడు.
అయినా కూడా అప్పటికి అతని ప్రవర్తన మారకపోయేసరికి ఇంకా సగర చక్రవర్తి, నువ్వు సజ్జనులను బాధిస్తున్నావు, నీ ప్రవర్తన సజ్జనులను బాధించే విధంగా ఉంది, కాబట్టి నువ్వు ఈ నగరంలో ఈ రాజ్యంలో ఉండడానికి అర్హుడవు కాదు అని నిన్ను రాజ్య బహిష్కరణ చేస్తున్నాను అని రాజ్య బహిష్కార శిక్ష విధిస్తాడు. ఈ విషయాలన్నీ చక్కగా వింటున్నటువంటి రామునికి చెప్తున్నాడనమాట విశ్వామిత్ర మహర్షి. చూడు రామ, జ్ఞాపకం పెట్టుకో, ప్రజల యొక్క క్షేమం కోసం, ధర్మం కోసం ఎలాంటి త్యాగానికైనా కూడా మీ పూర్వీకులు ఎలా సిద్ధపడుతున్నారో నువ్వు గమనించు అని ఆయన చెప్తున్నారనమాట. కాబట్టి ఆయన సొంత కొడుకు అయినటువంటి అసమంజసుణ్ణి ప్రజల యొక్క క్షేమం కోసం ఆ విధంగా రాజ్య బహిష్కరణ చేశారు. అయితే ఆ మనవడైనటువంటి అంశుమంతుడిని మాత్రం తన దగ్గరే ఉంచుకున్నారు. ఎందుకు? అంశుమంతుడు నేను నాన్నతో వెళ్ళిపోతాను అని అడగలేదు. ఆయన ధర్మబద్ధంగా ఉండి నేను తాతగారితోనే ఉంటాను అని సగర చక్రవర్తితోనే ఉన్నాడు. చాలా చక్కగా పెరిగి ధర్మాత్ముడైనాడు. లోకులందరి చేత కూడా ఆయన కీర్తించబడుతున్నారన్నమాట. మరి అలాంటి అంశుమంతుడు అక్కడే ఉన్నాడు. ఈ విధంగా కాలం జరుగుతూ ఉంది. ఒకసారి సగర చక్రవర్తి ఏమనుకున్నాడు? అశ్వమేధ యాగాన్ని చేయాలని అనుకున్నాడు. అనుకుంటే ఎందుకు చేయాలనుకున్నాడు అంటే, తన యొక్క 60,000 మంది పిల్లలు ఉన్నారు కదా, ఒకవేళ నేను అశ్వమేధ యాగం చేస్తూ ఉన్నప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా కూడా దాన్ని 60,000 మంది, మన భూమి 60,000 60,000 యోజనాలు ఉందన్నమాట మన భూమి. ఒక్కొక్క యోజనానికి ఒక్కొక్కరు వెళ్ళి కాపాడినా కూడా ఈ అశ్వాన్ని ఎవరూ కూడా అపహరించలేరు అనే ఉద్దేశంతో ఆయన ధైర్యంగా మొదలుపెట్టారు అశ్వమేధ యాగాన్ని. ఆ విధంగా మొదలుపెట్టిన తర్వాత చూడండి, ఇప్పుడు పూర్వము అశ్వమేధ యాగం జరుగుతూ ఉన్నప్పుడు ఎక్కువగా ఇంద్రుడే వచ్చి దాన్ని భగ్నం చేయాలని ప్రయత్నిస్తూ ఉంటాడనమాట. ఎందుకంటే అశ్వమేధ యాగం చేసేవాళ్ళు ఇంద్ర పదవికి అర్హులవుతూ ఉంటారు. కాబట్టి తన పదవి ఎక్కడ పోతుందో అని వాళ్ళు ఆ ఇంద్రుడు వచ్చి ఆ అశ్వమేధ యాగాన్ని విఫలమయ్యేటట్టు ప్రయత్నం చేస్తాడు. అందుకని అప్పుడు కూడా ఏం చేస్తాడు ఇంద్రుడు? మాయా రూపంలో వచ్చి ఒక రాక్షసునిగా వచ్చి ఆ అశ్వాన్ని తీసుకొని వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిపోతే ఆ గుర్రాన్ని సంరక్షించేటువంటి సైనికులందరూ వచ్చి సగర చక్రవర్తికి చెప్తున్నారు, రాజా, అశ్వాన్ని ఎవరో దొంగిలించారు అని చెప్తారు. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, చూడండి, ఆయన తన యొక్క పుత్రుల మీద నమ్మకంతో ఆయన యాగాన్ని మొదలుపెట్టారు కాబట్టి ఆయన ఉద్దేశానికి తగినట్టే అక్కడ సందర్భం కూడా వచ్చింది. కానీ మనం అలా కాదు, ఎప్పుడూ కూడా భగవంతుని మీద నమ్మకంతో, భగవంతుని మీద భారం వేసి మన ప్రయత్నాలను మొదలు పెడితే దాన్ని సాక్షాత్తు భగవంతుడే కాపాడుతాడనమాట. ఇప్పుడు ఈ విధంగా వివరంగా చెప్తూ అశ్వమేధ యాగం ఎలా చేశారో ఆయన చెప్తూ ఉన్నాడనమాట. అయితే రామలక్ష్మణులు ఎలాంటి విసుగు లేకుండా వింటూ ఉన్నారు. ఇక్కడ మనము ఒకటి గమనించాల్సిన విషయం ఏమంటే, మన పిల్లలు ఎందుకు ఈ విధంగా పెద్దల పట్ల గౌరవం లేకుండా, ఇంకా చెప్పాలంటే ఏదైనా చెప్తూ ఉంటే విసుక్కోకుండా విసుక్కుంటూ ఎందుకు వెళ్తున్నారు? గౌరవం లేకుండా ఎలా ప్రవర్తిస్తున్నారు? వాళ్ళంతకు వాళ్ళే వివాహాలు చేసుకోవడం, మళ్ళీ వాళ్ళంతకు వాళ్ళే విడిపోవడం, వీటన్నింటికీ కారణం ఏంటి అని మనం ఆలోచిస్తే వాళ్లకు రామాయణం తెలియకపోవడమే. మరి రామాయణం తెలియకపోవడానికి కారణం ఎవరు? ఇది కొంచెం బాధాకరమైన విషయమే అయినా దానికి కారణం మనమే, పెద్దవాళ్ళమే. ఎందుకు? మనము ఎన్నో బుక్స్ కొనిస్తాం వాళ్ళకు, వేలు పెట్టి ఐఐటి బుక్స్, తర్వాత ఇవి అవి అన్నీ. కానీ ఎప్పుడైనా వాళ్ళకి రామాయణాన్ని కొనిచ్చి చదవమని చెప్పామా? లేదా వాళ్ళను దానికి ప్రోత్సహించామా? కోట్లు ఖర్చు పెట్టి ఇల్లు కడతాం, దాంట్లో ఇంటీరియర్ డెకరేషన్కు లక్షలు పెడతాం. అయితే అందులో 1,00,000 వంతు అయినా మనం డబ్బులు ఖర్చు పెట్టి 6 కాండల రామాయణాన్ని మన ఇంట్లో కొని మనం పెట్టామా అని మనము ఒకసారి ప్రశ్నించుకోవాలి. కాబట్టి మన పిల్లలు బాగుండాలని కోరుకునే నైతిక అర్హత మనకి ఎక్కడ ఉంది?
ముందు మనం చేయాల్సిన పని మనము చేయాలి. చాలామంది ఇళ్ళల్లో మనం గమనిస్తాం, పెద్దవాళ్ళు వాళ్ళు సెల్ ఫోన్లు చూస్తూ ఉంటారు, వాళ్ళు టీవీ చూస్తూ ఉంటారు, పిల్లల్ని మాత్రం నువ్వు వెళ్ళు చదువుకో అంటారు. మరి మనమే పాటించినప్పుడు పిల్లలు ఎలా పాటిస్తారు? ముందు మనం ఆచరించి చూపించి పిల్లలకు నేర్పించాలి. కాబట్టి ఈ విధంగా చెప్తూ ఉన్నాడనమాట. ఇంత శ్రద్ధగా వింటున్నటువంటి రామలక్ష్మణులను పదే పదే చూస్తూ ఆయన చిరునవ్వుతో చెప్తూ ఉన్నాడు. అయితే ఇంకా ఇంద్రుడు ఎత్తుకుపోయాడు, సేవకులు వచ్చి చెప్పారు. అప్పుడు సగర చక్రవర్తి యజ్ఞ దీక్షలో ఉన్నాడు కాబట్టి ఆయన కదలకూడదనమాట. కాబట్టి ఈయన కదలకూడదు అని అక్కడ ఉన్నటువంటి క్రతువు జరిపించే వాళ్ళు చెప్తున్నారు, చక్రవర్తి మీరు కదలకూడదు, మీరు వెళ్ళకూడదు, కానీ యజ్ఞము మధ్యలో ఆగిపోతే అది మంచిది కాదు, అది అరిష్టము, కాబట్టి మీరు ఎవరినైనా పంపించి ఆ గుర్రాన్ని వెతికించండి అని చెప్తారు. చెప్తే ఇంకా వెంటనే సగర చక్రవర్తి అంటున్నారనమాట, 60,000 మంది పిల్లల్ని పిలిచారు, మీరంతా వెళ్ళి భూమిలో ఎక్కడైనా సరే మారుమూల పాతాళంలో దాక్కుని ఉన్నా కూడా ఆ అశ్వాన్ని వెతికి తీసుకురండి అని చెప్తారు. చెప్తే వీళ్ళు చాలా మహోత్సాహంతో ఉంటారు కదా, అత్యుత్సాహంతో ఉంటారు. వాళ్ళ అమ్మ ఆ విధంగానే కదా కోరుకునింది. కాబట్టి వాళ్ళు ఆ ఉత్సాహంతో ఏం చేస్తారంటే వెళ్ళి తమ వజ్రాల్లాంటి గోర్లతో 60,000 మంది ఒక్కొక్క యోజనానికి ఒక్కొక్కరు గోతులను తవ్వడం మొదలు పెడతారు. గోర్లతోనే తవ్వేస్తారు వాళ్ళు, అంత బలవంతులు. ఆ విధంగా తవ్వుతూ వాళ్ళు పాతాళ లోకం వరకు వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి పన్నగాలు, రాక్షసులు వాళ్ళందరూ కనిపిస్తుంటే వాళ్ళందరినీ చంపుకుంటూ వెళ్తారు. మా గుర్రం ఎక్కడుంది, అది దొరికే వరకు మేము ఎవ్వరిని ప్రాణాలతో వదిలిపెట్టము అని చంపుకుంటూ వెళ్తారు. అయితే ఎక్కడా కూడా ఆ గుర్రం అనేది కనిపించదు. అప్పుడు మళ్ళీ తిరిగి వెనక్కి వస్తారు, నాన్నగారు కనపడలేదు అంటారు. అయితే ఈ విధంగా జరుగుతూ ఉంటే దేవతలు అందరూ కూడా వెళ్ళి బ్రహ్మగారి దగ్గర మళ్ళీ మొరపెట్టుకుంటారనమాట. చూడండి, ఈ విధంగా అందరినీ చంపేస్తున్నారు ఈ 60,000 మంది, మమ్మల్ని ఏం చేయమంటారు అని. అప్పుడు బ్రహ్మగారు చెప్తారు ఈ విధంగా, మీరంతా ఏం చేయాల్సిన అవసరం లేదు, ఈ భూమి వాసుదేవునిది. కాబట్టి ఇప్పుడు వాసుదేవుడు కపిల మహర్షి రూపంలో కపిలాశ్రమంలో ఉన్నారనమాట, పాతాళ లోకంలో. ఆయనే వాళ్ళను నివారిస్తాడు. కాబట్టి మీరేమీ చింతించాల్సిన అవసరం లేదు అని వాళ్ళకు ధైర్యం చెప్తాడు. కాబట్టి ఇక్కడ మనము బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ భూమి అనేది వాసుదేవునిది. సాక్షాత్తు దేవాది దేవుడు ఈ విశ్వాన్ని సృష్టించాడు. మరి అలాంటి భూమిపైన మనము వచ్చినప్పుడు మనం ఈ శరీరాన్ని ఎందుకు పొందామో దాని గురించి మనం బాగా ఆలోచన చేసి ఆ శరీరం వచ్చిన దానికి సార్థకత కలిగే విధంగా మనం నడుచుకొని మళ్ళీ ఈ శరీరాన్ని వదిలేసి వెళ్ళాల్సి ఉంటుంది. లేకపోతే ఏం జరుగుతుంది? మనము దీనికి మీకు ఉదాహరణగా ఒక చిన్న కథ చెప్తాను. ఒకసారి ఒక పెద్ద షావుకారు ఉంటారనమాట ఒక ఊర్లో. అయితే ఆయన చాలా పెద్ద వ్యాపారాలు చేస్తూ ఉంటారు, దేశ విదేశాలు తిరుగుతూ ఉంటారు. అప్పుడు ఆయన విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి పని వాళ్ళు బాగా చక్కగా ఆయన యొక్క భవనాన్ని అంతా రక్షిస్తూ ఉంటారు. అలా రక్షించేటువంటి ఒక పనివాడు ఆయనకు బాగా దగ్గర అవుతాడనమాట. అయినప్పుడు ఆయన చెప్తాడు, నేను వ్యాపార నిమిత్తం వేరే దేశానికి వెళ్తున్నాను, నువ్వు ఇంటిని చాలా చక్కగా చూసుకుంటున్నావు, కాబట్టి నువ్వు ఇంకా బాగా చూసుకో, నువ్వు అందుకు ప్రతిఫలంగా నువ్వు చక్కగా నా పడక గదిని వాడుకోవచ్చు, నా కారు వాడుకోవచ్చు, ఇక్కడున్న వస్తువులన్నీ నీదిగా అనుకుని నువ్వు వాడుకోవచ్చు, అయితే ఏది కూడా నాశనం కాకూడదు, చాలా చక్కగా దీన్ని కాపాడు అని చెప్పి ఆయన వెళ్తారనమాట. వెళ్తే ఇంకా ఆ పనివాడు ఏం చేస్తాడు, ఇంకా యజమాని పర్మిషన్ ఇచ్చినాడు కాబట్టి చక్కగా బట్టలు సూటు బూటు వేసుకోవడం, వంట వాళ్ళకు ఆర్డర్ ఇచ్చేసి కావాల్సింది వండించుకొని తినడం, బాగా జీవితం జరుగుతూ ఉంటుంది. ఇంకా ఒకసారి కారులో బయటికి వెళ్దామని డ్రైవర్ని తీసుకొని బయటికి వెళ్తారు. సో వాళ్ళకి తెలిసిన వాళ్ళు కొంతమంది చూసి, నీకు ఇంత డబ్బులు ఎలా వచ్చాయి, ఇంత చక్కగా నువ్వు ఎలా ఎదిగావు, కారు కొన్నావు, నీకు పెద్ద భవంతి వచ్చింది అంటే అవును అని వాళ్ళు పొగిడేటప్పటికీ అతనికి అహంకారం వస్తుందన్నమాట. లేదు ఇది మా యజమానిది అని చెప్పడు. ఇప్పుడు ఎలాగైతే మనం చెప్తున్నామా,
ఈ భూమి భగవంతుంది, ఇది నాది కాదు అని, నాది 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 అని మనం ఎలా చెప్తున్నామో అలాగా అతను కూడా చెప్తున్నాడు, ఇదంతా నాదే అని చెప్తున్నాడు. చెప్పి ఒకరోజు అలా పార్కులో తోటలో కూర్చొని, భవంతి యొక్క తోటలో కూర్చొని కాఫీ తాగుతూ ఉంటే కొంతమంది వచ్చి మాట్లాడుతున్నారనమాట. మాట్లాడేటప్పుడు వాళ్ళు ఏదో మాట్లాడుతూ, ఈ స్విమ్మింగ్ పూల్ ఇక్కడ కాకుండా అటుపక్క ఉంటే ఎంత బాగుండేదో కదా, ఇదొక్కటి ఈ భవనానికి లోపంగా ఉన్నట్టుంది కదా అని ఒక సలహా ఇస్తారు. ఇస్తే ఇతను ఏమనాలి, లేదు ఇది మా యజమానిది, నాకు దీన్ని సంరక్షించడం వరకే నా బాధ్యత, ఇంకా దీనిలో ఏం చేయడానికి నాకు యోగ్యత లేదు, నాది కాదు కాబట్టి అని చెప్పాలి, నాకు అధికారం లేదు అని చెప్పాలి. కానీ అతను ఏం చేస్తాడంటే, వీళ్ళు ఏమనుకుంటారో అనేసి ఇంకా నాదని చెప్పాను కదా అని, సరే అని పక్కనున్నటువంటి తోటను తవ్వి అక్కడ స్విమ్మింగ్ పూల్ కట్టాలని తవ్వడానికి మొదలు పెట్టబోతూ ఉంటాడు. అంతే, అప్పుడు ఆ యజమాని తిరిగి వస్తాడనమాట. వ్యాపార నిమిత్తం బయటికి వెళ్ళినటువంటి యజమాని తిరిగి వచ్చి చూస్తాడు. చూసి, నువ్వు నీకు ఇచ్చినటువంటి పనిని దుర్వినియోగం చేసుకున్నావు, నీకు ఇచ్చినటువంటి సౌకర్యాలన్నిటినీ దుర్వినియోగం చేసుకున్నావు, కాబట్టి ఇంకా నువ్వు ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండొద్దు, వెళ్ళిపో అని బయటికి పంపించేస్తాడు. ఆ విధంగా మనది కాని దానిని మనది మనది అనుకొని మనం ప్రాకులాడడము ఈ ప్రపంచంలో మనము చూస్తూ ఉంటాం. మనం ఎంత భూములు కొన్నా, ఎన్ని భవనాలు నిర్మించినా, ఇవన్నీ మనం ఇక్కడ పుడతాము, అనుభవిస్తాము, వెళ్ళిపోతాము. అంతేగాని శాశ్వతంగా ఇక్కడ ఉండము అనే విషయాన్ని మనం ఎప్పుడూ కూడా గుర్తుంచుకోవాలి. అంత పెద్ద చక్రవర్తులైనా ఎవరైనా కూడా చూడండి, వాళ్ళు కొంతకాలం మాత్రమే భూమి మీద ఉండి మళ్ళీ వెళ్ళిపోవాలి. శాశ్వతంగా ఉండేది భగవంతుడు, ఇదంతా ఆయన యొక్క సృష్టి అని మనం ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ఉండాలి. కాబట్టి ఈ విధంగా జరిగినప్పుడు ఏం చేస్తారు ఇక్కడ సగర చక్రవర్తి, సరే అయితే మీరు మళ్ళీ వెళ్ళండి, మళ్ళీ వెళ్ళి ఇంకా లోపలికి తవ్వండి అని చెప్తారనమాట. చెప్తే సరే అనేసి ఆ 60,000 మంది పుత్రులు భూమిని మళ్ళీ తవ్వడం మొదలు పెడతారు. కొంతమంది తూర్పుకు, కొంతమంది పడమరకి, కొంతమంది ఉత్తరానికి, కొంతమంది దక్షిణానికి ఇలా వెళ్ళి తవ్వుతూ ఉంటారు. తవ్వగా 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 వాళ్ళకు అక్కడ తూర్పు దిక్కున కిందకు వెళ్తే ఒక పెద్ద ఏనుగు కనిపిస్తుంది అన్నమాట. ఆ ఏనుగు పేరు విరూపాక్షం. ఆ ఏనుగు యొక్క కుంభస్థలం పైన భూమిని మోస్తూ ఉంటుంది. ఆ ఏనుగు తన కుంభస్థలం పైన భూమిని మోస్తూ ఉంటుందన్నమాట. ఆ విధంగా మోస్తూ మోస్తూ ఉన్నప్పుడు అది ఎప్పుడైనా చాలా భారంగా అనిపించినప్పుడు ఒకసారి తలను కదుపుతుంది. అప్పుడు భూమి కదిలి మనకు భూమి కంపించినట్టు అనిపిస్తూ ఉంటుంది అని చెప్తున్నారు ఇక్కడ విశ్వామిత్ర మహర్షి. అదేవిధంగా దక్షిణానికి వెళ్ళినటువంటి తూర్పు నుంచి తర్వాత కొంతమంది దక్షిణం వైపు వెళ్ళారు కదా, అక్కడ వాళ్ళు తవ్వుకుంటూ లోపలికి వెళ్తే అక్కడ ఇంకొక మహా ఆకారంలో ఉండేటువంటి ఏనుగు ఉంది. దాని పేరు మహాపద్మం. ఆ మహాపద్మం కూడా తన కుంభస్థలం పైన భూమిని మోస్తూ ఉంది. అలాగే పశ్చిమ దిక్కుకు వెళ్తే సౌమనసం అనేటువంటి ఏనుగు ఉంది. తర్వాత ఉత్తర దిక్కున వాళ్ళకి భద్రం అనేటువంటి ఏనుగు కనిపించింది. వీళ్ళందరూ కూడా ఆ ఏనుగును చూసి నమస్కారం చేసి మళ్ళీ కిందికి వెళ్ళిపోతారనమాట. ఇంకా లోపలికి తవ్వుతూ వెళ్తారు, ఇక్కడ గుర్రం లేదు అని. అలా వెళ్తూ 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 అందరూ కూడా ఒక ఆశ్రమంలో కలుసుకుంటారు. అది కపిల మహర్షి యొక్క ఆశ్రమం. అక్కడ కపిల మహర్షి తపస్సు చేసుకుంటూ ఉన్నారనమాట. ఆ పక్కనే గుర్రం ఉంది. మరి ఈ గుర్రం ఎట్లా వచ్చింది అంటే ఇంద్రుడే గుర్రాన్ని అపహరించి రాక్షస రూపంలో తీసుకొని వచ్చి కపిల మహర్షికి ఏం చెప్పలేదు, పక్కన కట్టేసి వెళ్ళిపోయాడనమాట. ఆయన దగ్గర వదిలేసి వెళ్ళిపోయాడు. అయితే ఆయన తపస్సులో ఉన్నాడు కాబట్టి ఆయన గమనించలేదు. వీళ్ళందరూ వచ్చి చూస్తారనమాట. గుర్రం కనబడగానే వీళ్ళకు చాలా సంతోషం అయిపోతుంది, మన గుర్రం మనకు కనిపించింది అని. కానీ పక్కన ఉన్నటువంటి కపిలని చూసి వాళ్ళకు చాలా కోపం వస్తుందన్నమాట. చూడండిరా, మనము ఇంత కష్టపడ్డానికి ఇతనే కదా కారణము, మనం ఎంత కష్టపడ్డాం, పాతాళ లోకం వరకు తవ్వుకుంటూ వచ్చాము, ఇతన్ని ఒక్క క్షణం కూడా బ్రతకనీయకూడదు అని. చూడండి, మనము అత్యుత్సాహాన్ని ప్రదర్శించకూడదు. వాళ్ళు ఒకసారి కారణం అడిగి ఉండాల్సిందే. అలా కాకుండా ఏం చేశారు వీళ్ళు,
అతన్ని చంపాలనేసి వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి ఖడ్గాలు పక్కన ఉన్నటువంటి చెట్లను పీకేసి ఏవైతే తవ్వడానికి ఉపయోగించారో ఆ ఆయుధాలు పట్టుకొని కపిల మహర్షి మీదికి చంపడానికని అత్యుత్సాహంతో వెళ్తారనమాట. వెళ్తే అప్పుడు ఒక్కసారిగా మహర్షి కళ్ళు తెరిచి హూం అని హూంకరిస్తారు. అప్పుడు ఆ హూంకారానికే ఆ 60,000 మంది కూడా బూడిదైపోయి బూడిద కుప్పలుగా పడిపోతారనమాట. కాబట్టి ఎప్పుడూ కూడా అత్యుత్సాహం అనేది పనికిరాదు. మనం ఏదైనా సరే బాగా ఆలోచించి మాట్లాడడం నేర్చుకోవాలి అని ఇక్కడ రామునికి విశ్వామిత్రుడు పాక్షికంగా అంటే పరోక్షంగా నేర్పుతున్నాడనమాట. ఇవన్నీ వింటూ ఉన్నాడు రాముడు. ఆ విధంగా సగరుడు ఇంకా చూస్తూ ఉన్నాడు. ఇంకా రాలేదే కొడుకులు గుర్రాన్ని తీసుకొని 60,000 మంది వెళ్ళిపోయారు, ఎక్కడికి పోయారో ఏమో అని ఆలోచిస్తూ ఇంకా ఆయన అక్కడే ఉన్నాడనమాట యజ్ఞశాలలోనే. అలా ఉంటే అప్పుడు ఇంకా ఆయన ఏం చేస్తాడంటే తన మనవడైనటువంటి అసమంజసుని కొడుకున్నాడు కదా, అతన్ని అంశుమంతుణ్ణి పిలిచి, నాయనా మీ పినతండ్రులందరూ వెళ్ళి తిరిగి రాలేదు, నువ్వు వెళ్ళి కనుక్కొని రా విషయం ఏంటని అని పంపిస్తారు. పంపిస్తే ఆయన కూడా వెళ్తాడు. వాళ్ళు తవ్వినటువంటి ఆ గోతులు ఉన్నాయి కదా, అక్కడి నుంచి వెళ్ళి వెతుక్కుంటూ వెళ్తాడు. చివరికి వాళ్ళు ఎలాగైతే ఏనుగుల దగ్గరికి వెళ్ళారో ఈ అంశుమంతుడు కూడా ఆ ఏనుగుల దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి వాటిని ప్రాధేయపడతాడనమాట. చూడండి, వినయంతో వాటిని ప్రార్థిస్తాడు. అప్పుడు అతని యొక్క వినయానికి సంతోషించినటువంటి ఆ ఏనుగులు చెప్తాయన్నమాట, ఈ విధంగా కపిల మహర్షి యొక్క ఆశ్రమంలో ఉంది అక్కడ నీ గుర్రము అని చెప్తారు. సరే అని ఆయన వెళ్తాడు అక్కడికి. వెళ్తే అక్కడ అన్ని బూడిద కుప్పలు ఉంటాయి, పక్కన గుర్రం ఉంటుంది. మరి ఈయన ఏం చేస్తాడు, 60,000 కుప్పలు చూసేసరికి నాకు అర్థమైపోతుంది ఇవన్నీ మా పినతండ్రుల యొక్క బూడిద కుప్పలే అని అర్థమైపోయి ఆయన చాలా బాధపడతాడనమాట. చూడండి ఇక్కడ మరి అంశుమంతుడు ఏం చేస్తాడు, వీళ్ళు ఇంకెలాగూ బూడిదైపోయారు కదా, ఇంకా మనం ఏం చేయడం ఉంది కాబట్టి మనం గుర్రాన్ని తీసుకొని వెళ్ళిపోదాము అని అనుకోలేదు ఆయన. ఆయన ఏమనుకుంటాడంటే మరి వీళ్ళందరూ చనిపోయారు, వీళ్ళకి పితృతర్పణం అంటే జలతర్పణం చేయాలి కదా, చేయకపోతే వీళ్ళందరూ కూడా ఉన్నత లోకాలకు ఎలా వెళ్తారు అని ఆయన ఆలోచిస్తాడు. ఆలోచించి వాళ్ళకు జలతర్పణం చేయాలి అని అటు ఇటు చూస్తాడు. ఎక్కడా కూడా నీళ్లు కనిపించవన్నమాట. నీళ్ళ కోసం వెతుకుతూ వెళ్తే అక్కడ నీళ్లు కనిపిస్తాయి. ఆ నీళ్లను తీసుకొని వచ్చి జలతర్పణం వదలాలి అని పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు. అప్పుడు ఆ అంశుమంతుని యొక్క మేనమామైనటువంటి గరుత్మంతుడు వస్తాడు. గరుత్మంతుడు వచ్చి తనతో చెప్తాడనమాట, నాయనా నువ్వు ఈ నీళ్లను తీసుకెళ్ళి నువ్వు జలతర్పణం చేసినా కూడా అవి పితృలోకాలకు వెళ్ళే లోపల ఆవిరైపోతాయి, అవి అక్కడ పితృలోకాన్ని చేరలేవు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఒక గొప్ప మహాత్ముని యొక్క కోపాగ్ని జ్వాలల వల్ల బూడిదైపోయారనమాట. కాబట్టి ఆ జ్వాలలకు ఉండేటువంటి శక్తి వల్ల నువ్వు మామూలు నీళ్ళతో జలతర్పణం వదిలినా కూడా అవి వాళ్ళకు చేరవు అని చెప్తారు. అయితే మరి ఏంటి దారి అని ఆయన అడుగుతారనమాట. అడిగితే అప్పుడు గరుత్మంతుడు చెప్తున్నాడు, స్వర్గంలో హిమవంతుని యొక్క పెద్ద కుమార్తె అయినటువంటి గంగా నది ఉంది, ఆమె నదీ స్వరూపంలో ప్రవహిస్తూ ఉంది అని. ఈ గంగానది గురించి మనము నిన్నటి తరగతిలో షణ్ముఖోత్పత్తిలో కూడా చెప్పుకున్నాం. మరి ఆ గంగానది భూమి మీదికి తీసుకురావాలి. అది చాలా పరమ పవిత్రమైనటువంటి నది. భూమి మీదికి తీసుకొని వస్తే భూమి నుంచి పాతాళ లోకానికి తీసుకురావాలి. పాతాళ లోకంలో ఈ బూడిద కుప్పలపైకి ప్రవహించేటట్లు చేయాలి. అప్పుడు మాత్రమే వాళ్ళు ఉన్నత గతిని పొందుతారు. అలా నువ్వు చేయగలవా అని అడుగుతారనమాట. అడిగితే అప్పుడు సరే మరి ఇవన్నీ చేయాలంటే సమయం పడుతుంది, కాబట్టి నువ్వు వెళ్ళి ముందు ఈ గుర్రాన్ని సగర చక్రవర్తికి అప్పగించు అని ఆయన సలహా ఇస్తారు. సరే అనేసి ఇంకా చేసేదేమీ లేక అంశుమంతుడు గుర్రాన్ని తీసుకొని వెనక్కి వెళ్తాడు. వెళ్ళి సగర చక్రవర్తి యొక్క అశ్వమేధ యాగంని పూర్తి అయ్యేలాగా చూస్తాడు. ఆ విధంగా అశ్వమేధ యాగం పూర్తవుతుంది.
అయితే మనం ఇక్కడ గమనించాలన్నమాట. మనము దుందుడుకుతనంతో చేసేటువంటి పనులు మనకే కాకుండా మన చుట్టూ ఉన్న వాళ్ళను కూడా ఎలా ఇబ్బంది పెడతాయి అని. కాబట్టి ఏదైనా ఒక పని చేయాలంటే ఒకటికి రెండు సార్లు మనం ఆలోచించి చేయడం అనేది చాలా ముఖ్యం. ఇక్కడ శ్రీరాముడు ఇంకొక విషయాన్ని కూడా చాలా చక్కగా గమనిస్తున్నాడనమాట. పూర్వీకులు పితృతర్పణం పైన ఎంత శ్రద్ధ పెట్టాడు. ఇది ఎంత ముఖ్యమైన విషయం, చాలా ముఖ్యమైన విషయం. మనమైతే ఈ ఆధునిక కాలంలో అసలు తర్పణం గురించి ఏ సీరియళ్ళలోనూ సినిమాలలోనూ చూస్తూ ఉంటాం. మిగిలిన వాళ్ళు అంతగా దాని మీద శ్రద్ధ ఉంచరు. కానీ అది చాలా ముఖ్యమైన విషయం. వాళ్ళు పితృతర్పణం వదలనప్పుడు వాళ్ళు ఉన్నతగతి పొందలేక ఉమ్, దాహంతో అక్కడే పడి ఉంటారన్నమాట పూర్వీకులు. కాబట్టి వాళ్ళను ఉన్నతగతికి పంపించాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది. మనం ఎన్నో గొప్ప పర్వదినాలు జరుపుకుంటూ ఉంటాం. అయితే మనల్ని కన్న తల్లిదండ్రులను మాత్రం మనము వాళ్ళు ఎప్పుడు చనిపోయారు, కనీసం వారు చనిపోయిన రోజు కొద్దిగా బియ్యము బెల్లము కొంత దక్షిణ అయిన బ్రాహ్మణునికి ఇచ్చినా కూడా వాళ్ళకు ఉన్నతగతి కలుగుతుంది కదా. అలాగ కూడా మనము చేయడానికి ప్రయత్నం చేయం. ఎందుకంటే దీని గురించి మనకు తెలియదు, మనకు చెప్పేవాళ్ళు లేరు. ఎందుకు మనకి ఈ ధర్మశాస్త్రాలన్నీ మరుగున పడిపోయినాయన్నమాట. చాలా చాలా సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు రాక ముందు నుంచి కూడా కొంతమంది స్వార్థపరులు ఏం చేశారు, మన వేదాలు మన ఇతిహాసాలు పురాణాలు వీటన్నింటినీ పుక్కిట పురాణాలు అని పేరు పెట్టి ఆవును చంపుతున్నాము అంటే అది తప్పు అంటారని, ఇది ఆవు కాదు ఇది కుక్కను చంపుతున్నాము అని భ్రమలో పెట్టి మనల్ని వేదాలను మేము ఖండిస్తున్నాము అని అనకుండా ఇవి పుక్కిటి పురాణాలు అని వాటి మీద నింద వేసి వాటిని ఎవరు ఆచరించకుండా చేసి వాళ్ళ స్వార్థం కోసం వీటినన్నిటినీ మరుగున పడిపోయేటట్టు చేయడం జరిగింది. కాబట్టి మనకి ఈ విషయాలన్నీ చెప్పేవాళ్ళే లేరన్నమాట. నేను ఎన్నోసార్లు బాధపడుతూ ఉంటాను. అసలు మనకు ఈ వాంగ్మయం అంతా కూడా మరుగున పడిపోయింది. ఈ మధ్య కాలంలో మామూలుగా అయితే మనకు గురువులు దొరకడం అనేది అసలు అది అసంభవం. ఎక్కడికి వెళ్ళి మనం గురువుల్ని వెతుకుతాం. కానీ ఇప్పుడు సెల్ ఫోన్లు చూడొద్దు అని మనం పిల్లలకు చెప్తుంటాం. పెద్దలు అనవసరమైనవి చూస్తూ ఉంటారు. మరి వాటినే ఉపయోగించుకొని మనం మంచి విషయాలను ఎలా తెలుసుకోవచ్చు. ఎంతోమంది గురువులు వాళ్ళ యొక్క జ్ఞానబోధను వాళ్ళు మనకు యూట్యూబ్లో కానీ ఇలా పెడుతూ ఉంటారు. మనం ఆ మంచి విషయాలను తెలుసుకొని చక్కగా మన వాంగ్మయాన్ని మన పురాణాలను బాగా విని వాటిని ఆచరించడం వల్ల ఏ విధంగా అయితే మనం అంటే మనం మనుషులుగా పుట్టిన దానికి మనం అసలు ఏం చేయాలి అనే విషయాన్ని తెలుసుకొని మనము భగవత్ ప్రాప్తిని పొందవచ్చు అన్నమాట. కాబట్టి ఈ విధంగా చాలా మర్యాదగా చేయాల్సిన అంశం అన్నమాట ఈ పితృశ్రాద్ధం అనేది అని రాముడు మనసులో ఉంచుకుంటాడు. అందుకే ఆయన ముందు ముందు మనం గమనిస్తే రామాయణంలో ఎక్కడైనా సరే ముందు తర్పణం వదిలి తర్వాత చనిపోయిన వాళ్ళకి అక్కడ కర్మ జరిపి వెళ్తారనమాట. ఈ విధంగా జరుగుతుంది. తర్వాత ఈ సగర చక్రవర్తి పుత్రులందరూ మరణించడంతో చాలా బాధపడతారనమాట. చాలా బాధపడి ఇలా జరిగిపోయిందే, 60,000 మంది పుత్రులు చనిపోయారే, మరి వాళ్ళు ఉత్తమగతులు పొందకుండా ప్రేతాత్మలుగా ఉండిపోయారు, మరి వాళ్ళను ఉద్ధరించేటువంటి మార్గమే లేదా అని చాలా బాధపడుతూ ఆ బాధలోనే ఆయన కాలధర్మం చేస్తారు. ఈ విధంగా ఆయన కాలధర్మం చేసిన తర్వాత ఆయన కుమారుడైనటువంటి దిలీపుడు రాజ్యానికి రాజు అవుతాడు. అయితే దిలీపుడు కూడా ఇదే విషయాన్ని ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఏ విధంగా మన వంశం పూర్వీకులను మనం ఉద్ధరించాలి, దానికి ఏంటి మార్గం అని ఆలోచిస్తూ ఆయన కూడా దిగులుతో ఆయన కూడా కాలధర్మం చేస్తాడు. ఆ తర్వాత దిలీపుని యొక్క కుమారుడు భగీరథుడు. ఈయన భగీరథుడు కూడా రాజ్యాన్ని చేపడతాడు. రాజ్యాన్ని చేపట్టి రాజ్యం చేస్తూ ఉంటారు. చాలా చక్కగా ధర్మబద్ధంగా రాజ్య పరిపాలన చేస్తూ ఉంటారు. అయితే కొంతమంది చెప్తారనమాట భగీరథునికి, ఈ విధంగా మీ పూర్వీకులు 60,000 మంది బూడిద కుప్పలుగా పడి ఉన్నారు, వాళ్ళు ఉన్నత లోకాలను పొందలేక ప్రేతాత్మలుగా మిగిలిపోయారు, దాని నుంచి మీరు విడుదల చేయవలసింది అని చెప్తారనమాట. చెప్తే అప్పుడు ఆయన ఆలోచిస్తారు. చూడండి, మామూలుగా అయితే
ఆయన చాలా కంఫర్ట్ జోన్లో ఉన్నాడు కదా, పెద్ద సామ్రాజ్యం ఉంది. సరే వాళ్ళు ఏదో తప్పు చేశారు, అలా అయిపోయింది, వాళ్ళ కర్మకు వాళ్ళే బాధ్యులు, నేను వెళ్ళి ఇప్పుడు ఏం చేయగలుగుతాను, నేను వెళ్ళి ఏం శ్రమ పడాలి అని ఆయన అనుకోలేదు. ఆయన మొత్తం రాజ్యాన్ని అప్పటికప్పుడే వదిలేసి ఆయన వెళ్తారనమాట, అడవిలోకి వెళ్తారు. తన వంశం యొక్క చరిత్ర ఎలాంటి కలంకం లేకుండా ఉండాలి, వాళ్ళ పితృదేవతలు ఉన్నత లోకాలకు వెళ్ళాలి, అదే మనకు మంచిది అని ఆయన ఆలోచించి అడవిలోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఆయన గోకర్ణ క్షేత్రాన్ని చేరుకుంటారన్నమాట. గోకర్ణ క్షేత్రంలో ఆయన తపస్సు చేయడం మొదలు పెడతారు. ఎలా తపస్సు చేస్తున్నారంటే 2 చేతులు పైకెత్తి నిలబడి, చుట్టూ కూడా గ్రీష్మకాలం అంటే ఇదే ఎండాకాలంలో చుట్టూ అగ్నిని పెట్టి మధ్యలో నిలబడి 2 చేతులు పైకెత్తి కళ్ళు మూసుకోకుండా తదేకంగా సూర్యుడిని చూస్తూ ఆయన తపస్సు చేస్తున్నాడు బ్రహ్మ గురించి. చూడండి ఎంత కష్టమైన విషయం. మనం కొద్దిగా ఎండ ఉంటే ఏసీలు వేసుకుంటాం, కూలర్లు పెట్టుకుంటాం, టెంకాయ నీళ్ళు అవి ఇవి అని తాపత్రయపడతాం. ఆయన అంత దర్జాగా రాజ్యంలో ఉండాల్సిన ఆయన ఆ విధంగా వచ్చి శ్రమ పడుతున్నాడు అనమాట వాళ్ళ పూర్వీకుల కోసం. దీని నుంచి మనం అర్థం చేసుకోవచ్చు, మన వంశాన్ని గురించి మనము తెలుసుకోవాలి, మన వంశ అభివృద్ధికి మనము తోడ్పడాలి అని. ఆ విధంగా చేస్తూ నెలకు 1 రోజు మాత్రమే ఆయన ఆహారాన్ని తింటున్నాడు. ఆ విధంగా ఎన్ని సంవత్సరాలు చేశాడు ఆయన? 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, త్రేతాయుగంలో మనుషుల యొక్క ఆయుష్ అనేది చాలా ఎక్కువగా ఉందని. కాబట్టి ఈ విధంగా ఆయన జితేంద్రియుడు, ఇంద్రియాలను జయించినవాడు కాబట్టి దేనికి కూడా ఆయన లొంగకుండా 1000 సంవత్సరాలు నెలకు ఒక్కసారి మాత్రమే ఆహారాన్ని తీసుకుంటూ ఆయన ఘోరమైన తపస్సు చేస్తున్నారు. ఈ ఘోరమైన తపస్సుకు మెచ్చినటువంటి బ్రహ్మ ప్రత్యక్షమయ్యారనమాట. ప్రత్యక్షమయ్యి, నాయన భగీరథ నీకు ఏం కావాలి అని అడుగుతారు. అప్పుడు ఆయన చెప్తాడు భగీరథుడు, మా ప్రపితామహులు అంటే తండ్రి తర్వాత తాత యొక్క మళ్ళీ తాత కాబట్టి ప్రపితామహులు అని చెప్తున్నారు. సో ప్రపితామహులు 60,000 మంది అందరూ కూడా ఈ విధంగా బూడిద కుప్పలుగా మారిపోయారు. వాళ్ళందరికీ ఉన్నత లోకాలు లభించే విధంగా చేయాల్సిన బాధ్యత నాపై ఉంది, దయచేసి మీరు ఆ కార్యాన్ని నెరవేర్చనివ్వండి అని ఆయన కోరుకుంటాడనమాట. అంతేకాకుండా నాకు ఇంకొక వరం కూడా కావాలి. అదేంటంటే ఇక్ష్వాకు వంశంలో చాలామంది చక్రవర్తులకి సంతానానికి సంబంధించినటువంటి ఆటంకాలు ఏర్పడుతున్నాయి, సంతానం కలగడం లేదు. కాబట్టి అలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళందరూ కూడా నెక్స్ట్ తరం వాళ్ళైనా కూడా, వచ్చే ముందు తరాల వాళ్ళైనా కూడా సంతాన సమస్యలు లేకుండా వాళ్ళందరికీ చక్కగా సంతానాలు కలిగి మనవళ్ళు మనవరాలతో చాలా సంతోషంగా గడపాలి, ఆ వరాన్ని నాకు ప్రసాదించండి అని ఆయన అడుగుతారు. అడిగితే అప్పుడు బ్రహ్మ చెప్తారనమాట, నాయన నువ్వు అడిగిన వాటిలో మీ వంశస్థులకి సంతానానికి సంబంధించిన ఇబ్బందులు ఇకపై ఉండవు, దానికి నేను వరం ఇస్తున్నాను, కానీ నువ్వు అడిగిన మొదటి కోరికను నేను చేయలేను అంటారు. ఎందుకు అనంటే గంగ స్వర్గలోకంలో ఉంది, ఆమె మహాశక్తివంతమైనది. అంత పైనుంచి ఒక్కసారిగా గంగ భూమి మీదికి వస్తే ఆ ధాటికి భూమి తట్టుకోలేదు, భూమాత తట్టుకోలేదు. కాబట్టి మనం గంగను నేరుగా భూమిపైన పడమని అడగలేము. మరి ఎవరో ఒకరు భూమిపైన పడేటువంటి గంగను తన తలపైనకి తీసుకొని నెమ్మదిగా కిందికి వదలాల్సి ఉంటుంది. కాబట్టి నేను గంగను భూమిపైకి రమ్మని, నేరుగా భూమిపైకి రమ్మని చెప్పలేను అని బ్రహ్మ చెప్తారనమాట. మరి ఏం చేయడం అని భగీరథుడు అడుగుతాడు. అయితే బ్రహ్మనే మళ్ళీ తరుణోపాయం కూడా చెప్తారు. అంత శక్తిని భరించగలిగినటువంటి శక్తి ఒక మహాశివునికి మాత్రమే ఉంది. కాబట్టి నువ్వు శివుని ప్రాధేయపడండి, మీరు శివుణ్ణి వరం అడగండి, ఆ గంగను తన తలపైన పడేటట్లు చేసుకోవడానికి మీరు అడగండి అని చెప్తారు. అయితే భగీరథుడు
ఏం చేస్తాడు? మరి మళ్ళీ ఇన్ని రోజులు 1000 సంవత్సరాలు ఇంత కష్టపడి తపస్సు చేశాము, ఒక కోరిక అయితే నెరవేరింది కదా, ఇంకా చాలే మనం ఇంటికి వెళ్ళిపోదాం అని అనుకుంటాడా? లేకపోతే మళ్ళీ శివుని గురించి తపస్సు చేసి ఆ మొదటి వరాన్ని కూడా తీర్చుకుంటాడా అనేది మనము రేపు తరగతిలో చర్చిద్దాము. ఇంతటితో ముగిస్తున్నాను. హరే కృష్ణ.